వెల్కమ్ టు మెగా 9 టీవీ. గుంటూరులోని వివిఐటి కళాశాల వివిఐటి విశ్వవిద్యాలయంగా మారింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయని వివిఐటి విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్టు కేవలం 2 నెలల వ్యవధిలో ప్రభుత్వం తమ అభ్యర్థనను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించిందన్నారు. ఇందుకు కారణమైన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాల క్రితం ఆప్టెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ తో ప్రారంభమైన విద్యా సంస్థలు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో భాగం కావడం సంతోషాన్ని అందించిందని విద్యాసాగర్ పేర్కొన్నారు. మన వివిఐటి ఇప్పుడు యూనివర్సిటీ అయింది. దానికి మీ అందరికీ, మన పిల్లలకి, పేరెంట్స్కి, మీ అందరికీ, ఆ పైన ఉన్నవాడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా, ఈ చెప్పుకునే దాంట్లో ఒకరు గట్టిగా చెప్పుకోకపోతే మేము తప్పు చేసినట్టు ఉంటుందాము. అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదాం అనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాం. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం. తర్వాత చూస్తే ఓఎస్టీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ ఇచ్చేయండి చేయండి. వాళ్ళే ఇంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 monthsలో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే, చివరి మా పిల్లలు, మా టీచర్స్, మా పేరెంట్స్ వీళ్ళందరి పుణ్యం ఇంత దూరం వచ్చాము మేము. మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదట్లో మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టాం. మళ్ళీ ఇప్పుడు అదే స్లోగన్ తోటి యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కొంచెం ఏమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్కి యూనివర్సిటీలో. ఆ ఒక్కటి లేకుండా డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుదామని, మిగతా అన్నీ ఎలాగ ఉంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయని మా నమ్మకం. సో ఆ బేసిక్ డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుతామని, మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని. థ్యాంక్ యూ. అంటే కాలేజ్ పేరులోనే, యూనివర్సిటీ పేరులోనే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ అని రాస్తున్నాం. ఇనఫ్ ఇంటర్నేషనల్ టైప్స్ చేసుకొని బయట లోకంలో కూడా వారికి అవసరమయ్యే స్కిల్స్ కానీ వారికి అవసరమయ్యే చదువు స్టాండర్డ్స్లో నడిపేట్టు చూద్దామని గట్టి ప్రయత్నం ఉంది. మనకి అంతకుముందు కాలేజ్గా ఉన్నప్పుడు కాలేజీలో చేరేవాళ్ళు, ఆ మంచి పిల్లలు చేరటం వల్లనే కాలేజీని దూరం వచ్చింది. యూనివర్సిటీ అవగానే అంతా మన ఫీజులతోటి, మనం ఎక్కువ ఫీజులు పెట్టుకొని డబ్బులు కట్టగలిగిన వాళ్ళు చేరితే అదే డిసిప్లిన్ తోటి అంత బాగా జరుగుద్దా లేదా అనేది మాకు అనుమానం ఉండింది. అందుకని యూనివర్సిటీ అయిన తర్వాత కూడా మేము చేసింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటా ఎంత తీసుకున్నామో అంతకంటే తక్కువ ఫీజులతోటి కామన్ మ్యాన్కి విత్ ఇన్ రీచ్లో ఉండి మెరిట్ పిల్లలు కాలేజీలో చేరేట్టు గట్టి ప్రయత్నం ఇది. సో ఆ ఒకటి మంచి పిల్లలు చేరటం కోసం వాళ్ళకి విత్ ఇన్ రీచ్ ఉండే ఫీజులు పెట్టి కాలేజీకి అవసరమైనంతే, యూనివర్సిటీకి అవసరమైనంతే తీసుకుంటామని గట్టిగా ప్రామిస్ చేస్తున్నాం. మనం అందరూ మంచి కోరుకుంటే మనం ముందుకెళ్తాం అనేసి గట్టి నమ్మకం. అది మా ఎక్స్పీరియన్స్ జర్నీలో ప్రూవ్ అయింది అనుకుంటున్నాము. అది అందరికి కూడా ఒక లెసన్ లాగా మంచిగా ఉంటే ముందుకెళ్తారనేది అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాగా కనపడుతుందని కోరుకుంటున్నాం.